హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 32వ భాగాన్ని వినేద్దాం. నాకిష్టం అంటూ ఏమీ లేవు కదా రీతు. చిన్నప్పటి నుంచి చూసావు కదా, నాకు ఏది ఇష్టమైనా నువ్వే లాక్కునేదానివి. ఇప్పుడు పెద్దగా ఇష్టం అంటూ ఏమీ లేదు. ఒకవేళ ఇప్పుడు ఏదైనా ఇష్టమైతే మాత్రం నా చేతిలో లేదు, అంతా నా భర్త చేతిలో ఉంది. కావాలంటే మీ బావని అడిగి తీసుకో. ఆఖరికి నా ప్రాణం కూడా తన చేతిలోనే ఉంది. అలా మాట్లాడుతున్న దర్శినిని అలాగే నోరెళ్ళబెట్టి చూస్తుంది రీతు. రీతుకి చక్కగా సమాధానం చెప్పి గదిలోకెళ్ళి తన బట్టలన్నీ తనకి ఇంపార్టెంట్ తన లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది. ఇంతలో గదిలోకి ఒక అమ్మాయి వచ్చి, అమ్మగారు, లగేజ్ అంతా నేను పైకి మోసుకొస్తాను, మీరు నాతో రండి అంటుంది. అయ్యో పర్వాలేదు, నేను తీసుకెళ్తానులే, నువ్వు ఇంకా ఏదైనా ఉంటే పని చూసుకో. వద్దమ్మా, లీలా మేడం చెప్పింది మీ లగేజ్ అంతా పైకి తీసుకుని వెళ్ళాలని. దర్శిని ఆ అమ్మాయికిచ్చి తను బయటకు వస్తుంది. ఇద్దరు కలిసి పైకి మెట్లెక్కుతూ వదులుతుంటే రీతు కడుపు రగిలిపోతుంది. ఇది మొత్తానికి పైన గదిలోని షిఫ్ట్ అయిపోతుంది అని. దర్శిని గదిలోకి వెళ్ళి ఆ అమ్మాయి అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. లగేజ్ గదిలోకి పెట్టి ద్రోణ బట్టలన్నీ ఒక పక్కకి నీట్గా పెడుతుంది. ఇంకో పక్కకి తన బట్టలన్నీ సర్దుకుంటుంది. హ్యాపీగా గదంతా చూస్తూ ఈ రోజు నుంచి ఈ గదంతా నాదే అనుకుని మనసులో ఫీల్ అవుతుంది. పొలం వరకు వెళ్ళిన ద్రోణ పొలానికి వెళ్ళి చూస్తాడు. అంతా ఎప్పట్లానే సాగుతుంది. అందులో వాళ్ళతో పాటు ఒక మనిషిని గుర్తుపట్టి, వీడేంటి ఇందులో దూరాడు అని గట్టు మీద నుంచి, హలో నువ్వేంటి వాళ్ళతో పాటు పని చేస్తున్నావు? హాయ్ బ్రో, ఎప్పుడొచ్చావు? నాకేదో చెయ్యాలనిపించి చేస్తున్నాను. శుక్లా అంకుల్ ఉన్నారు కదా, ఇక్కడికి తీసుకుని వస్తున్నాను. ఖాళీగా ఉండలేక చూద్దాము ఈ పని ఎలా ఉంటుందో అని ట్రై చేయాలి కదా, అందుకే ట్రై చేస్తున్నా. చేసింది చాలు, వచ్చేసాయి. ఏంటి బ్రో, మధ్యలో పని ఆపేసి రమ్మంటావు? నేను ఏ పని మధ్యలో ఆపేయను. కావాలంటే మీరు వెళ్ళండి, నేను పని కంప్లీట్ చేసేసి వస్తాను. వీడు పట్టుదల చూసి ద్రోణ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్తాడు. కొంచెం ముందుకెళ్ళి అక్కడున్న తోటలోకి వెళ్తుంటే మాటలు వినపడతాయి. దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అక్కడ సింహాచలం కొంతమందితో మాట్లాడుతుంటాడు. అందులో ప్రసాద్ కూడా కనిపిస్తాడు. వీళ్ళందరూ కలిశారంటే ఇంకా కొంప కొల్లేరి అనుకుంటాడు. అక్కడి నుంచి ద్రోణ సైలెంట్గా వెళ్ళిపోతాడు. సింహాచలం ప్రసాద్ని చూస్తూ, నువ్వేంటి అమ్మాయినిచ్చి కూడా అంత భయంగా ఉంటున్నావు? అల్లుడంటే భయమా, మామంటే భయమా? అమ్మాయినిచ్చినప్పుడు అనోగోగా ఉండాలి కదా, అందుకే ఉంటున్నాను. అవును ప్రసాద్, సిటీలో జాబ్ చేస్తున్నావు కదా, ఈ ఊర్లో ఎన్ని రోజుల నుంచి తిష్ట వేస్తున్నావు? విషయం ఏంటి? నువ్వు ఉన్నావంటే ఏదో గట్టిగానే ఉంది. ఏం పని మీద ఉన్నావు? అల్లుడి ఇంట్లో ఎవరిని ఉండనివ్వడు కదా, నిన్నెందుకు ఉండనిచ్చాడు? అబ్బే అదేం లేదు, కొంచెం పనుండి నేను ఉంటానంటే ఉన్నాను. ఉంటే ఉన్నావు కానీ కొంచెం నీ అల్లుడితో జాగ్రత్త. బిడ్డనిచ్చారని చెప్పి తొందరపడు అనుకో, అంత ఛాన్స్ ఏమి ఇవ్వడు. తొక్క తీసి నార తీస్తాడు. ప్రసాద్ గొట్టుకలు మింగుతూ, నాకు అల్లుడితో పెద్దగా ఏమీ లేదు. ఏదో అమ్మాయి కొత్తలో ఇబ్బంది పడుతుందని ఇక్కడే ఉన్నాను. చాలే ఆపవయ్యా, నీ కహాని వినడానికి నేను నా చెవులు పువ్వులు పెడుతున్నావు. నువ్వేదో ప్లాన్ వేసి వచ్చావు ఇక్కడికి. నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఎవరో అంతా ఎంక్వైరీ చేశాను. ఆస్తిలో భాగానికి వచ్చినట్టున్నావు కదా. ప్రసాద్ షాక్ అవుతాడు. సింహాచలం నోట్లోని మాట రాగానే ఇంకేం చెప్పుకోలేక, అవును, నాకు రావాల్సిన మాట కోసమే వచ్చాను. అయితే నీ అల్లుడితో ఆ వాటా గురించి తెలుసుకో. ముఖ్యంగా అల్లుడు కంటే ముందు మా మామగారితో తెలుసుకో. మీకు కూడా మామగారే అంటారు. అది తెలుసుకొని వచ్చి చెప్పు. మీకు ఏదైనా సహాయం కావాలంటే నేను ఉంటాను, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నా వల్ల మీకేం హెల్ప్ అవుతుంది? అది టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ కలుసుకుంది చాలు. ఈ పాటికి ద్రోణ చూసే ఉంటాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తాడు సింహాచలం. ప్రసాద్ ఒంట్లో భయం ఉన్నా కూడా కానీ పైకి గంభీరంగా వెళ్తాడు. ప్రసాద్ ఇంట్లోకి రాగానే ద్రోణ ఎదురవుతాడు. ద్రోణాన్ని చూసి భయంతో చిన్నగా స్మైల్ ఇచ్చి, ఎప్పుడొచ్చావు బాబు అని అడుగుతాడు. నేను ఇందాకే వచ్చాను. మీరేంటి ఎటో వెళ్ళి వస్తున్నట్టున్నారు? మీకు ఊర్లో అంత పెద్ద పరిచయాలు ఉన్నాయా? అంత పెద్ద పరిచయాలు ఏముంటాయి బాబు, ఏదో అలా తిరిగేసి వస్తున్నాను. ఒకరిద్దరు పరిచయం అయ్యారంతే. అప్పుడే కామాక్షి పరిగెత్తుకుంటూ వచ్చి బాబా అని కాఫీ తీసుకొని వచ్చేస్తుంది. సడన్గా మాట్లాడుతున్న ద్రోణకి కామాక్షి అడ్డురాగానే ఆ వేడివేడి కాఫీ కామాక్షి చేతి మీద పోసేస్తాడు. గట్టిగా అరుస్తుంది, నాకు మధ్యలో వస్తే ఇలాగే ఉంటుంది. నేను నిన్ను కాఫీ అడిగానా? నేను మాట్లాడుతున్నాను అంటే నువ్వు అక్కడే ఆగిపోవాలి. ప్రసాద్కి ద్రోణ ఇలాంటి వాడో తెలిసిపోతున్నాడు. నేను దేనికొచ్చానో అని తెలిస్తే నన్ను ఇక్కడే పాతేస్తాడేమో అని మనసులో భయపడుతూ ఉంటాడు. ద్రోణ ప్రసాద్ని చూస్తూ అతని ఫేస్లో వస్తున్న మార్పును చూసి చిన్నగా సైడ్ స్మైల్ ఇస్తూ, మామా, ఏదైనా ఉంటే నాకు చెప్పేయండి. మీకు ఏదైనా ప్రాబ్లంగా ఉందా? ఆయన తడబడుతూ, అదేం లేదల్లుడు, కొంచెం ఊరు మారాలనిపించి ఇక్కడున్నానంతే. మీరు జాబ్ చేస్తారు కదా, ఎన్ని రోజులు ఇక్కడే ఉంటే జాబ్ ఉంటుందా పోతుందా? అదే బాబు,
జాబ్ వల్ల ప్రాబ్లం అయ్యే ఇక్కడికి వచ్చాను. అన్నీ సెట్ అవుతాయి. నేను ఫ్రెష్ అయి వస్తాను అని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రసాద్. ప్రసాద్ వెళ్ళగానే కామాక్షి చూస్తూ కామాక్షి చేయి పట్టుకుని, నీకేం చెప్పాను? కాఫీ తెమ్మనలేదు కదా, మాట్లాడుతుంటే మధ్యలో వచ్చావు. ఇల్లు నీట్గా లేదు, నేను ఇప్పుడే వస్తాను అని పై గదిలోకి వెళ్తాడు. వెళ్తున్న ద్రోణాన్ని కసిగా తిట్టుకుంటూ, నా చేత ఒక్కసారి నేను చేసింది తింటే అప్పుడు కుక్కలాగా నా చుట్టూనే తిరుగుతావు నువ్వు. అప్పటి వరకు నువ్వు ఎంత హింసించినా పడతాను అని మనసులో అనుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. ద్రోణ పైకి వెళ్ళగానే దర్శిని కిందికి వస్తుంది. కిచెన్లోకి వెళ్ళి వంట చేయాలని చపాతీ పిండి కలుపుతుంటే కామాక్షి చూస్తూ, నువ్వేంటి కిచెన్లోకి వచ్చావు? మీ ఆయన ఆర్డర్ వేశాడు కదా నన్నే చేయమని. నేను చేస్తాను, నువ్వు కిచెన్ నుంచి వెళ్ళు. మా ఆయనకేం నువ్వు చేయనక్కర్లేదు, కావాలంటే ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టు. మా ఆయనకి మాత్రం నా చేత్తోనే చేసి పెడతాను. అలా అనేసరికి కామాక్షి దర్శిని వింతగా చూస్తూ, అబ్బో, మీ ఆయన మీద చాలా ప్రేమ వచ్చిందే. భార్యాభర్తలు అన్నాక ప్రేమలు ఉండవా ఏంటి? పెళ్ళానివి అయ్యావు, ఇంకా పూర్తిగా కాలేదు. కొంచెం అప్పటి వరకు వెయిట్ చేయి. అయినా బావకి నీ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు చూపిస్తున్నావు. అందరితో పాటు బావ కూడా నేనే చేసి పెడతాను. ఇద్దరూ వాదులాడుకుంటూ ఉంటే జ్యోతి వచ్చి, ఎందుకు కిచెన్లో మీరిద్దరూ పోట్లాడుకుంటున్నారు? దర్శిని కామాక్షికి చెప్పాడు కదా, నువ్వు ఇంకా వేరే పనైనా చూసుకోపో. లేదు పిన్ని, నేను చేస్తాను అని ఎవరిని పట్టించుకోకుండా చపాతీలన్నీ చేసి తనకిష్టమైన కర్రీ చేసి టేబుల్ మీద పెడుతుంది. కామాక్షి ఏమీ అనలేక కోపంగా మిగతా వారికి వంట చేస్తుంది. సరిగ్గా చేయకపోయేసరికి లీలా వచ్చి దగ్గరుండని చెప్తుంది. కొంచెం కొంచెంగా కామాక్షి నేర్చుకుంటుంది. బావ తినాలని పట్టుదలతో చేసి టేబుల్ మీద పడుతుంది. తను ఫ్రెష్ అయి వస్తానని కామాక్షి గదిలోకి వెళ్తుంది. లీలా వేరే పని చూసుకుంటుంది. తర్వాత అందరూ టేబుల్ దగ్గరకు వస్తారు. ప్రతాప్ వర్మ కూర్చోగానే శుక్ల, ద్రోణ వచ్చి కూర్చుంటారు. లీలా వచ్చి వడ్డిస్తుంటే దర్శిని, నేను వడ్డిస్తాలే ఆంటీ అని అందరికీ వడ్డిస్తుంది. వాళ్ళ ముగ్గురికి వడ్డించాక పండు లేకపోయేసరికి, అయ్యో పండు రాలేదే అని దర్శిని అన్నీ అక్కడే పెట్టి పండు ఉన్న గదిలోకి వెళ్తుంది. జ్యోతి దర్శినిని చూస్తూ, ఇదేంటి అల్లుని ఇక్కడ పెట్టుకొని పైకి ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు ఆ పండు అంత అవసరమా? ఇక్కడ తన భర్త మామ తింటున్నారు కదా. జ్యోతి మాటలు ద్రోణాకి వినపడతాయి. సైలెంట్గా తింటూ ఉంటారు. దర్శిని మాత్రం పండు చేపట్టుకొని తీసుకొచ్చి ద్రోణ పక్కన కూర్చోబెడుతుంది. తన ప్లేట్ పెట్టి చపాతీలు పెట్టి కర్రీ పెడుతుంది. పండు అలాగే కూర్చుని ఉంటాడు. దర్శిని పండు దగ్గరకు వచ్చి, తిను పండు, ఎందుకంత సైలెంట్గా కూర్చున్నావు? చెప్పాను కదా వదిన, నాకు ఆకలిగా లేదని. నాకు మా అమ్మ కావాలి, నువ్వే బలవంతంగా లాక్కొచ్చావు. ఆకలి ఎందుకుండదు? ఏ పని చేసినా చేయకపోయినా టైంకి ఎవరికైనా ఆకలి అవుతుంది. ఒక చపాతీ కర్రీ కలిపి పండు నోట్లో పెడుతుంది. పండు నవ్వుతూ తింటూ ఉంటాడు. పండుకి దర్శిని తినిపిస్తుంటే ఒకరికి మాత్రం రగిలిపోతుంది. సడన్గా శుక్ల దగ్గొచ్చేసి పక్కకెళ్ళి మొత్తం వామిటింగ్ చేసేసుకుంటాడు. ద్రోణ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. వామిటింగ్ చేసుకున్న తండ్రిని చూసి గబగబా తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఏమైంది నన్ను, ఎందుకలా వామిటింగ్ చేసుకున్నారు? దర్శిని వెళ్ళి గ్లాస్ వాటర్ తీసుకొచ్చి వాళ్ళ మామయ్యకి తాగిపిస్తుంది. శుక్ల వాటర్ తాగి, కర్రీ తింటే చాలా మంటగా ఉంది అని చూపిస్తాడు. ద్రోణ దగ్గరికి వెళ్ళి కర్రీని చూస్తాడు. ఆ కర్రీ చూసి ఎందుకో స్మెల్ చూస్తే తేడాగా అనిపిస్తుంది. కొంచెం స్పూన్తో తీసుకొని టేస్ట్ చేస్తాడు. నోట్లో పెట్టగానే ఒక్కసారిగా నరాలన్నీ లాగి అంతా మండినట్టు అవుతుంది. కోపంగా దర్శిని చూస్తాడు. ఈ కర్రీ ఎవరు వండారు? నేనే వండానండి, మావయ్య గారి కోసం కొంచెం ఉప్పు కారం తక్కువే వేసి చేశాను. అలా వండిన దానివి ఇంత కారం ఎలా వచ్చింది? ఒకసారి నువ్వు టేస్ట్ చూస్తే తెలుస్తుంది. అప్పుడే అక్కడికి జ్యోతి, కామాక్షి వస్తారు. బావా, నేను చేసింది తినలేదు కదా నువ్వు? నీ భార్య చేసింది కావాలని మావయ్య తినకుండా ఉండాలని ఇంత కారం వేసి వండింది. ద్రోణాలో ఇంకా కోపం పెరిగి దర్శిని లాగి పెట్టి కొడతాడు. దర్శిని ద్రోణ కళ్ళలోకి చూస్తూ, నేను నిజంగా అలా చేస్తానని మీరు నమ్ముతున్నారా? నమ్మినా నమ్మకపోయినా ఇది నాన్న తిని నాన్న ఎంత అవస్థపడ్డాడు, అందుకే కొట్టాను. ఇంకొకసారి వంటలు చేసే ముందు జాగ్రత్తగా చేయండి అని చెప్పి ద్రోణ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతాడు. కామాక్షి నవ్వుతూ, చూశావు కదా నా దెబ్బ ఎలా ఉందో అనుకుంటూ వెళ్తుంది. దర్శిని ప్రతాప్ వర్మ వైపు చూస్తూ, లేదు తాతయ్య, నేను మంచిగానే వంట చేశాను, కానీ తర్వాత ఎవరో ఏదో కలిపినట్టున్నారు. అన్నీ తెలిసాక ఎందుకమ్మా అనుకుంటున్నావు? కలిపిన వాళ్ళకి కలిపినంత వాళ్ళకి ఒకరోజు వస్తుంది, చూస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దర్శినికి ఎవరు కలిపారో అర్థం కాదు. పండుని చూస్తుంది. పండు, చెప్పా కదా వదిన, మీరు ఇలా ఉంటే కష్టం, కలిపిన వాళ్ళని తీసుకొచ్చి తన్నాలి. దర్శిని చెంప మీద చెయ్యేసి తన చేత్తో రాస్తూ, అన్నయ్య ఎలా కొట్టాడు, అన్నయ్యకి సెన్స్ ఉందా అని కిచెన్లోకి వెళ్ళి ఒక బౌల్లో వాటర్ తీసుకొస్తాడు. ఆ వాటర్ టేబుల్ మీద పెట్టి క్లాత్ తీసుకురావడానికి వెళ్తాడు. అందులో సడన్గా జ్యోతి అక్కడికి వస్తుంది. అంతే, గట్టిగా అరుస్తుంది. ఇల్లంతా దద్దరిల్లిపోతుంది. అందరూ ఒక్కసారిగా వస్తారు. ఆ నీటిలో నుంచి చేయి చూసేసరికి ఎర్రగా కమిలిపోతుంది.
రీతు అయితే ఇంకా కంగారు పడిపోతుంది. దగ్గరకొచ్చి వాళ్ళమ్మ చేయి చూసి గట్టిగా ఏడుస్తూ, ఏమైందమ్మా ఇంత ఎర్రగా అయిపోయింది? దర్శిని కంగారుగా ఆ వాటర్ని చూస్తుంది. అవి చాలా వేడిగా ఉన్నాయి. దాంట్లో ఒక పౌడర్ మిక్స్ అయి ఉంది. పండుని చూస్తుంది. పండు మాత్రం నవ్వుకుంటూ ఆ గిన్నె దగ్గరికెళ్ళి దాంట్లో ఉన్న వాటర్ పడేసి ఆ గిన్నెలో ఐస్ పీసులు వేస్తాడు. ఒక క్లాత్లో ఆ పీసెస్ వేసి దర్శిని చెంప మీద పెట్టి అద్దుతూ ఉంటాడు. అందరూ వింతగా చూస్తారు. రీతు మాత్రం కోపంగా పండు దగ్గరికెళ్ళి, నువ్వేం చేస్తున్నావు అసలు? వాటర్ ఎందుకు అక్కడ పెట్టావు? రీతుని చూసి, నా ఇష్టం, నేను అక్కడ పెట్టాను. అందులో మీ మమ్మీని చేయి పెట్టమని లేదు కదా. అయితే వేడి వాటర్ తీసుకొచ్చి అక్కడ పెడతావా? చెప్పాను కదా, నాకు అవసరం ఉండి పెట్టాను. అయినా ఏంటి నీ లొల్లి? మా వదిన చంప ఎలా అయిందో, అయినా మా బ్రోన్ అనాలి. ఇలా కొట్టేసి వెళ్ళిపోయాడు అని వెనక్కి తిరుగుతాడు. ద్రోణ కళ్ళన్నీ చిన్నగా చేసి కనపడతాడు. ద్రోణ చూసినా పట్టించుకోకుండా తను చేస్తున్న పని చేస్తూనే ఉంటాడు. దర్శిని మాత్రం ద్రోణాన్ని చూసి కంగారుగా, పండు వద్దులే, అన్నయ్య కోపంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళు అని వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్తుంది. దర్శిని కోపంగా చూస్తూ, కావాలని చేశావు కదా అంది. పండు వెంటనే వెనకాలకు తిరిగి, ఎవరు కావాలని చేశారో చేసిన వాళ్ళకి చేసినంత ఉంటుంది. వదిన సైలెంట్గా తన వంట చేసి పెడితే ఎవరు లేనప్పుడు దాంట్లో పెప్పరు కారం వేసి కలిపింది ఎవరు? అన్నీ నాకు తెలుసు. ద్రోణ విచిత్రంగా చూస్తాడు పండుని. శుక్లా దగ్గరకొచ్చి, పండు ఇక ఆ విషయం వదిలే, ఇప్పటికే ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి, ఇదంతా అవసరమా? నాకు అవసరమే అని గట్టిగా అరుస్తాడు. జ్యోతి భయపడకుండా, నీకేమైతుంది? ఎవరో చేస్తే నాకెందుకు ఈ పనిష్మెంటు? నేను మీకిచ్చానా పనిష్మెంటు? నిన్నందులో చేయి పెట్టమన్నానా? నువ్వే కావాలనొచ్చి పెట్టావు. ఎవరు పెట్టమన్నారు? నువ్వు తప్పు చేశావు కాబట్టే వేడి నీటిలో నీ అంతట నువ్వే చేయి పెట్టావు. ఇప్పుడు కాలితే ఎలా ఉంది? జ్యోతి కోపంగా చూసి, చిన్న పిల్లోడివి చిన్న పిల్లోడిలా ఉండు, అయినా నీకేంటి, ఇంట్లో నీకేం సంబంధం ఉంది అని అంటున్నావు? పండు కోపంగా మారిపోతాడు. తెల్లగా ఉన్న మనిషి ఎర్రగా అయిపోతూ జ్యోతిని చూస్తూ, నాకేం సంబంధం ఉందా అని అరుస్తూ, ఎస్, నాకు సంబంధం ఉంది. నా కళ్ళ ముందు మా నాన్నకి నువ్వు అలా పెడితే చూస్తూ ఊరుకోవాలా? చంపేస్తాను. అలాంటిది చిన్నగా చేశాను. మా నాన్న అంతలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా అని గట్టిగా అరుస్తాడు. పండు నోట్లో నుంచి నాన్న అనే పదం రాగానే శుక్ల కళ్ళలో నీళ్ళొస్తూ అలాగే చూస్తూ ఉండిపోతాడు. పండు అలా మాట్లాడుతుంటే అందరూ షాక్ అయి వింతగా చూస్తారు. ద్రోణాకైతే అయోమయం పడతాడు. శుక్ల వెంటనే ద్రోణాన్ని చూస్తాడు. ద్రోణ కళ్ళతో ఏడవద్దని చెప్తాడు. వీడికి తెలిసిపోయిందా? వీడెలా తెలుసుకున్నాడు అనుకుంటాడు. పండు ఏడుస్తూ వాళ్ళ ద్రోణ దగ్గరికి వెళ్ళి, నాకెలా తెలిసిపోయింది అనుకుంటున్నావా? నేనేమైనా పిచ్చోన్నా? బీటెక్ కంప్లీట్ చేసి టాప్ స్టూడెంట్ని, ఏమీ తెలుసుకోలేదనుకున్నావా? ఎవరైనా ఒక పిల్లగాడిని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఊరుకుంటారా? ఎవరైనా అలా పెడతారా? నన్నెందుకు ఇక్కడ బ్లాక్ చేసావో తెలుసు. నువ్వు నాకు అన్నవని కూడా అర్థమైంది. పండు ఏది చెప్తున్నా చేతులు కట్టుకుని వింటున్నాడు. ప్రతాప్ వర్మ సంతోషంగా దగ్గరకొచ్చి, పండు నా మనవడు అని హక్ చేసుకుంటాడు. పండు కోపంగా దూరంగా జరిగి, మీరెవరో నేనెవరో, మీరు నాకు తెలియకుండా ఒక అనాథలాగా పెరిగాను. మా అమ్మ ఎంత కష్టపడిందో తెలుసా? మీరెంతమంది ఉండి కూడా మా అమ్మ వంట చేస్తూ ఇంట్లో పనులు చేస్తూ ఒక పని మనిషిలాగా బ్రతికింది అని చెప్తూ కుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. దర్శిని దగ్గరికెళ్ళి పండును పట్టుకుని, ఎందుకు పండు అంతలా బాధపడుకు, నీకంటే ఎక్కువ 1000 రెట్లు వీళ్ళు కూడా బాధపడ్డారు వదిన అని గట్టిగా వాటేసుకుని ఏడుస్తాడు. ఝాన్సీ వచ్చి పండుని తన వైపు తిప్పుకొని, నా బంగారు కొండ, అమ్మలాగే ఉన్నావు, వారసుడివిరా, ఇప్పుడు నువ్వు ఇంట్లోకి రావాలని ఉంది, వచ్చేసావు, అందరినీ క్షమించురా. నేనెవ్వరిని క్షమించను. మీరందరూ నాకు దూరంగా ఉండండి. నా ఇల్లు నా ఇష్టంగా ఉంటాను. మా అమ్మ రావాలని చూస్తున్నారు కదా, నేను మా అమ్మని ఇక్కడికి తీసుకొని రాను, నా దగ్గరే ఉంచేసుకుంటాను. నేను మా అమ్మ మీకు దూరంగా వెళ్ళిపోతాం. జ్యోతికి మంట మరిచిపోయి తెలియకుండా ఆ స్టోరీ అంతా వింటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఇంట్లో ఒక్కొక్కరు రహస్యాలు బయటపడుతున్నాయి అనుకుంటుంది. ద్రోణ పండు దగ్గరకు వచ్చి అమాంతం తన మీదకి లాక్కొని గట్టిగా హాక్ చేసుకుని తన వీపు నిమురుతూ ఉంటాడు. పండు ద్రోణాన్ని అలాగే హాక్ చేసుకుని కాసేపు అయ్యాక వెంటనే వెనక్కి నెడతాడు. నీకన్నీ తెలుసు, చూస్తూ ఊరుకున్నావు కదా, నువ్వు నాకు అన్నయ్యవి కావుపో అనుకుంటూ, నేను చూస్తాను, ఇదంతా నా ఇల్లునే, నేను చెప్పినట్టే మీరు వినాలి అనుకుంటూ గబగబా పై గదిలోకి వెళ్తాడు. ద్రోణ మనసులో నవ్వుతూ సంతోషంగా వాళ్ళ నాన్నని తీసుకుని గదిలోకి వెళ్తాడు. శుక్ల గదిలోకి రాగానే, వాడికి ఎలా తెలిసిందిరా? ఎందుకు తెలియదు అనుకుంటున్నారు? వాడి ఇంట్లో ఫ్రీగా ఉన్నాడు, అమ్మ ఫోటో చూశాడు, వాడు అప్పుడే అన్నీ తెలుసుకుని ఉంటాడు. అందుకే వాడు నేను వచ్చినప్పటి నుంచి సైలెంట్గా ఉన్నాడు. మీకు అలా అయ్యేసరికి రెచ్చిపోయాడు. అయినా మన మనిషికేడే, నా అత్త అలా కలిపినా వాడు భయపడ్డాడు. ఒకందుకు మంచిదే అయింది, కానీ మీకు అలా చేసినందుకు తను బాగా అనుభవిస్తుంది. నాన్న మీరు రెస్ట్ తీసుకోండి అని ద్రోణ
ద్రోణ గదిలో నుంచి బయటకు వస్తాడు. అక్కడే ఉన్న దర్శిని ఒక్క చూపు చూసి పై గదిలోకి వెళ్తాడు. ద్రోణ పండు గదిలోకి వెళ్ళి పండు బెడ్ మీద పడుకుని ఉంటాడు. వాళ్ళ అమ్మ ఫోటో పట్టుకుని చూస్తూ ఉంటాడు. ద్రోణ దగ్గరికి వెళ్ళి పండు చేతిలో ఉన్న ఫోటో చూస్తాడు. వాళ్ళ అమ్మ ఫోటోని చూసి, పండు ఎలా ఉన్నావురా? పండు చూసి నార్మల్గా ఉంటాడు. మాట్లాడరా, ఏదైనా నీకోసమే కదరా ఇదంతా చేసింది నేను. నా కోసం ఏం చేసావు? అమ్మని తీసుకొని వచ్చేదివా ఇంట్లో నుండి? అసలు అమ్మ ఎందుకు వెళ్ళిపోయింది? నేను ఎక్కడో అనాథలాగా పుట్టాను. ఇవన్నీ తెలిసి కూడా ఊరుకున్నా. ఇలాంటి చెత్త వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకుని చూస్తూ కూర్చొని నాన్న అమ్మని ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ బాధనంతా నీకు తెలీదా? నా ఒక్కడిదేనా? పండు మాట్లాడుతుంటే బాధగా తమ్ముని దగ్గరకు చేసుకొని, ఎందుకురా ఎక్కువ బాధపడ్డానురా? అమ్మ చిన్నతనంలోని దూరం చేసుకుని నాకంటే నువ్వే అదృష్టవంతుడివి. అమ్మ వంట చేసి బ్రతికిన అమ్మ దగ్గరే పెరిగావు. నేను అమ్మ లేకుండా పెరిగానురా. ద్రోణ పండు చేయి పట్టుకుని, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా డబ్బు కోసమేరా. వాళ్ళ మధ్యలోనే పెరిగాను. నాన్న ఒంటరిగా గదిలో నుంచి బయటికి రాలేకపోయాడు. ఎందుకు నాన్న అలా అయ్యాడో నాకు అర్థం కాకపోయేది. బామ్మ తాతయ్య బాధలో ఉన్నారు. తాత ఒక్కడే నాలో ధైర్యం పెంచాడు. బామ్మ కూతురు కొడుకు పరిస్థితిని చూసి ఆమె ఎవరికి సపోర్ట్ చేయలేక ఆగిపోయేది. నా ప్లేస్లో ఉంటే నువ్వేం చేసేవాడివిరా? అమ్మ వెళ్ళినప్పటి నుంచి చదువు మీద దృష్టి పెట్టలేక వ్యవసాయం చేసుకుంటూ బ్రతికాను. పండు తన అన్న చెప్పింది విని ద్రోణాన్ని హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తాడు. ఎందుకన్నా మన బ్రతుకులు ఇలా అయ్యాయి? నువ్వు అమ్మకు దూరంగా, నేను నాన్నకు దూరంగా పెరగడానికి కారణం ఎవరన్నా? ద్రోణ చేతులు విరుచుకుంటూ, అవన్నీ ఎందుకురా, నేను చూసుకుంటాను, నువ్వు హ్యాపీగా ఉండరా. ఇంట్లో ఏది నీకు అడ్డు లేదు అని తమ్ముని నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నువ్వేరా అంతా చూసుకునేది. ఆ కంపెనీ అంతా నీది. నువ్వే మెయింటైన్ చేయి. ఇక్కడంతా నేను చూసుకుంటాను. అంతకంటే ముందు అమ్మ ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిందో నాకు కావాలి. తమ్ముడు చేతిలో చెయ్యి వేసి, నేను చూసుకుంటానన్నాను కదరా అని పండుకి చెప్పి గదిలో నుంచి బయటకు వస్తాడు. మెట్లు దిగి వస్తున్న ద్రోణాన్ని జ్యోతి, రీతు చూస్తూ ఉంటారు. అతడి కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఒక్కొక్క అడుగు వాళ్ళ దగ్గరికి వస్తుంటే వాళ్ళిద్దరు భయంతో వణికిపోతుంటారు. ద్రోణ వాళ్ళని చూసి, మీరు ఇంట్లోకి వచ్చి ఉంటున్నారు కానీ మీరెందుకు హాని చేస్తున్నారో అర్థం కావట్లేదు. మీ మనసులో ఏముంది? ద్వేషం ఏంటి? దర్శిని మీదనా లేక మా మీదనా? మీరేదో ఒక క్లారిటీ చెప్పండి. మీకేం కావాలో నేను తీరుస్తాను కదా అన్నాడు. జ్యోతి భయపడుతూ, అబ్బే అల్లుడు అలా అని కాదు, ఏదో పొరపాటున ఆ పెప్పరు ఆ కర్రీలో పడింది. భయం వేసి కొంచెం కలిపానంతే. అది శుక్లా అన్నయ్య గారు తింటారనుకోలేదు. అవునా? మీరు తినాల్సింది అది ఎలా ఉందో టేస్ట్ చెప్తే బాగుంటుంది కదా. కావాలని కలిపారు. మిమ్మల్ని వదిలిపెడతానా అని ఇద్దరిని లాక్కెళ్ళి దర్శిని ఉన్న గదిలో పడేసి, అప్పటికే ఒక మనిషి వచ్చుంటాడు. ఇద్దరు కాలు చేతులు కట్టేస్తారు. వీళ్ళకి నేను చెప్పే వరకు మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు అని ద్రోణ బయటికి వెళ్తాడు. జ్యోతి గట్టిగా ఏడుస్తుంది. రీతు కూడా ఏడుస్తుంది. వాళ్ళు ఏడుపు బయటికి వినపడ్డా ఎవరూ రారు. ప్రసాద్ గబగబా డోర్ దగ్గర నిలబడతాడు. ఆ మనుషులు ప్రసాద్ని లోపలికి వెళ్ళనివ్వరు. ప్లీజ్ అండి, ఏదో పొరపాటు చేశారు. వాళ్ళని విడిపించండి, లేకుంటే చచ్చిపోతారు. మరి వాళ్ళు చేసే పనులకి ఎదుటి వాళ్ళు చచ్చిపోరా? ఇది మా బాస్ చెప్పారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మీకు ఇలానే చేస్తారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అంటాడు అతను. ప్రసాద్ బాధతో గదిలోకి వెళ్తాడు. అప్పుడే ద్రోణ సైగ చేయగానే అక్కడున్న అతను ఒక గిన్నెలో తీసుకుని అందరూ కలిసి జ్యోతి, రీతు ఉన్న గదిలోకి వెళ్తారు. మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.